మీమ్స్ ఇన్‌స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే హ్మ్. మీ గురించి రకరకాల మీమ్స్, ఆవిడ గురించి రకరకాల పాటలు, మిమ్మల్ని ఏదో ఒక విధంగా విమర్శించడం. ఇవన్నీ చూసినప్పుడు ఈ పాజిటివ్, నెగెటివ్ అనేది మీకు లోపల తలలో ఒక రకమైన భారం అనిపించలేదా? మనుషులమే కదా! అనిపిస్తది గానీ, నాకు భగవంతుడిచ్చిన వరం ఏంటంటే, ఇక్కడికొచ్చిన బాధని ఇక్కడికి తీసుకురాను. ఇక్కడితోనే తోసేస్తాను. ఓహ్! సూపర్. నిన్న మహేష్ బాబు ఎక్కడో ఒక యాడ్‌లో ఒక డైలాగ్ చెప్పాడు. సక్సెస్‌ని గుండెల్లో పెట్టుకో, బుర్రకెక్కించుకో అని ఒక డైలాగ్ నాకు చాలా నచ్చింది. అది ఒక పర్ఫ్యూమ్ రిలేటెడ్ యాడ్. పర్ఫ్యూమ్‌కి ఎంత చక్కని షార్ట్ కట్ ఒక సెకండ్‌లో ఆ డైలాగ్ ఎంత జీవితాన్ని నేర్పిస్తుందంటే, ఆ యాడ్ ఏంటో నాకు తెలియదు గానీ, ఆయన అన్న మాట మాత్రం నాకు గుర్తుంది. హ్మ్. సక్సెస్ ఎప్పుడు గుండెల్లోనే పెట్టుకోవాలి, ఇక్కడికి రానివ్వకూడదు. హ్మ్. బాధను ఎప్పుడు ఇక్కడే పెట్టుకోవాలి, ఇక్కడికి రానివ్వకూడదు. మనం పదిలం. ఎప్పుడు నేర్చుకున్నారు ఈ వారంలో? అనుభవం. మనకేదైనా ఒక 5 కోట్లు లాస్ అయిపోయాను వ్యాపారంలో. ఓకే, లెట్ ఇట్ బి. అమ్మో! మరి నెక్స్ట్ కష్టపడతాం, 5 కోట్లు వస్తుంది. 5 కోట్లు ఎవరు? మనం సృష్టించిందే, మనం సంపాదించిందే. పోతే మళ్ళీ మనం సంపాదిస్తాం. 5 కోట్లు పోయింది బాబు అని అది ఇక్కడికి తెచ్చామనుకోండి, ఇది ఫట్టుమంటది, సస్తాం. కాదు, ఏ మనిషికైనా గానీ ఒక లెసన్ అనేది అవ్వాలి అంటే కొంచెం టైం పడుతుంది. మేబీ మీరు కూడా ఒక టైంలో డిప్రెస్ అయ్యి ఉండొచ్చు. బాగా స్ట్రెస్. డిప్రెషన్ లోకి నేను ఎప్పుడు వెళ్ళలేదు నా లైఫ్ లో, కానీ నా లైఫ్ ఎప్పుడు ఛాలెంజ్. ప్రతిపక్ష పార్టీలో స్ట్రాంగ్ లీడర్స్ ని అటాక్ చేయటం, ఎర్ర నాయుడు అలాంటి వ్యక్తితోటి నా చిన్న వయసు నుంచి. స్వపక్షంలోకి ఉండే స్ట్రాంగ్ లీడర్స్ ని అవసరమైతే అటాక్ చేయడం, ధర్మాన ప్రసాద్ అలాంటి వాళ్ళని. నాకెందుకు డిప్రెషన్ వస్తుంది? ఆ డెసిషన్ తీసుకోవడమే చాలా ప్రమాదకరమైంది. నాకు నేను కాలిపోతున్నా, నాకు నేను పోతున్నా, నా క్వశ్చన్ మాత్రం వదలను, నా ఫైట్ మాత్రం వదలను ఈ రోజు కూడా. సో నాకు డిప్రెషన్ అంటూ లేదు, కానీ దానివల్ల తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొన్నాను. ఇది సందర్భం. ఆ ఇబ్బందులు ఎదుర్కొనేటప్పుడు మళ్ళీ ఎలా నిలదొక్కోవాలని చేసిన ప్రయత్నాల్లో నాకు వచ్చిన అనుభవాలు ఇవన్నీ తప్ప డిప్రెషన్కి నేను ఎప్పుడు పోవాలి. నా మైండ్ వెరీ స్ట్రాంగ్. ఒక దశలో 2016లో నాకు చాలా డిప్రెషన్ మూమెంట్స్ వచ్చినాయి. 2014లో ఓడిపోయిన తర్వాత ఏంటి జీవితం, ఎలా జగన్ కూడా ఇదైపోయారు, జైలు జీవితం, మేము మా పరిస్థితి ఏంటి, లైఫ్ ఏంటి, ఇవన్నీ ఆలోచిస్తున్నప్పుడు హాయిగా ఒక రూమ్కి వెళ్ళాను. సరళమైన భాషలో అర్థమయ్యే రీతిలో, సాంస్క్రిట్ నాకు రాదు, చదివిన అర్థం కాదు, చదవలేను. మరి ఎందుకని ఒక బుక్ స్టాల్కి వెళ్ళి మహాభారతం తెచ్చుకున్నాను. సరళమైన భాషలో, నా భాషలో, మన భాషలో, మన వ్యవహారిక భాషలో తెచ్చుకొని చదవటం ప్రారంభించాను. బుక్ కంప్లీట్ అయినప్పటికీ నేను ఊహించని ధైర్యం నాకు వచ్చింది. ఆ కృష్ణ పరమాత్ముడు మన పక్కన నిలబడి ఆశీర్వదించినంత ధైర్యం నాకు వచ్చేసింది. నాకు ఆ తర్వాత భయం అన్నదే నా బాడీలో లేదు. నేనే కాదు, అందరికీ నేను చెప్పేది ఇది. ఒక్కసారి గీతని చదవండి, మహాభారతాన్ని చదవండి, రామాయణం చదవండి. ఈ 3 చదివిన తర్వాత ఏం చదవకపోయినా పర్వాలేదు. కాదు, ఇంత బాగా మాట్లాడుతున్నారు, ఇంత నాలెడ్జ్ ఉంది మీకు, ఎందుకు ఫ్యామిలీ లైఫ్ లో ఎందుకు ఫెయిల్ అయ్యారు? ఫ్యామిలీ అంతేనండి. ఎందుకు ఫెయిల్ అయ్యంటే దానికి రీజన్ ఉండదు. ఈగోస్, ఇంకేం లేవు. ఈగోస్, ఈర్ష్య, అసూయ, ద్వేషాలు, వీటి మధ్య నలిగిపోయి లైఫ్ అయిపోయింది. అంత క్లారిటీ కూడా దాని మీద అందరికి ప్రజలకు ఇచ్చేసాను. ఇంకా ఇచ్చేసారులే, కానీ అంటే నేను ఎందుకు అడుగుతున్నానంటే, భాషలో ఇంత కమాండ్ ఉంది, ఎవరినైనా కన్విన్స్ చేయగలిగే సామర్థ్యం మీకుంది, ఏదైనా కానీ చాలా అందంగా చెప్పే గుణం మీకుంది, ఇన్ని రకాలుగా మీరు వెల్ టాలెంటెడ్. మీరు అక్కడ ఇవన్నీ మీరు అక్కడ ప్రదర్శించలేకపోయారా? చేశాను, నా ప్రయత్నం అంతా చేశాను, సఫలీకృతం కాల. అందుకే నేను ఇవన్నీ ఇలా జరుగుతాయని నాకు తెలియదు. పిల్లల్ని సెటిల్ చేసేసిన తర్వాత ఒక 65 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఇంకా సన్యాసుల్లో కలిసిపోతాను. కాషాయ వస్త్రం ధరించేసి హాయిగా కొంత డబ్బులు నా అకౌంట్లో వేసుకొని మిగతావన్నీ కుటుంబానికి రాసేసి ఏ అనాథ శరణాలయమో లేకపోతే సాధువులతోనో సర్వసంగ పరిత్యాగ్గా ఉందామని నిర్ణయం తీసుకున్నాను. ఇప్పుడు కాదు, 10 years బ్యాకే. నాకు ఎప్పుడు జీవితం మీద ఆశ లేదు, ఎందుకంటే నేను ఫేస్ చేసిన సమస్యలు అలాంటివి. మరి భగవంతుడు ఆ వెంకన్న స్వామి ఈ రకంగా కలుపుతాడని నేను అనుకోలే. నేను ఎక్స్పెక్ట్ చేయలే. ఇదంతా నేను ఊహించలే. 2021, 22 వరకు లేదు. అది 22 ఎండింగ్ నుంచి, 22 లేదు, 23 నుంచి స్టార్ట్ అయింది. ఇది ఈ ఎఫెక్ట్స్ అన్ని 23 జూన్, జూలై, ఆగస్టు నెల నుంచి స్టార్ట్ అయింది. సో ఇది భగవంతుడు. వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళాను, తిరుపతి వెళ్ళాను. ఏంటి స్వామి ఇలా ఇదన్నీ జరిగాయి, నేను ఎప్పుడూ అనుకోలేదు. నేను నమ్ముతాను స్వామిని, అనుకోలేదు, ఏం ఇలా జరిగింది, అంతా నీ దయ, నీ లీల. ఓకే, స్వామి నాకు చెప్పినట్టు అనిపించింది, చేశాను, అంతే. మనం కర్మ సిద్ధాంతం,
కర్మ ఎలా ఉంటే మన చేత ఏది చేయబడితే అదే మనం చేయాలి. కృష్ణ భగవానుడు చెప్పాడు, నువ్వు చేయగలిగే పనుల గురించి మాత్రమే ఆలోచించు. నీ చేత నేను పనులు చేయిస్తుంటాను, అదే ఆలోచించు. దాని ఫలితాన్ని నువ్వు ఆలోచించక నీకు అర్హత లేదు అంటాడు కృష్ణ పరమాత్ముడు. నో ఎక్స్పెక్టేషన్స్. నో ఎక్స్పెక్టేషన్స్. ఆయన మన చేతి చేయిస్తుంటాడు, మనం చెయ్యాలి అంతే. ధర్మరాజుకి తనతో పాటు 5 అన్నదమ్ములకి జోదంలో ఆడి ఓడి, ద్రౌపదీదేవిని కూడా ఓడి, రాజ్యాన్ని కూడా ఓడి, అన్నీ పోయి ఆఖరికి అరణ్యవాసానికి 12 ఏళ్ళు, అజ్ఞాతవాసం 1 సంవత్సరం అనుభవించాడంటే 13 ఏళ్ళు. జోదం ఆడకూడదని ఆయనకి తెలీదా? రాజుగా తెలీదా? ధర్మరాజుగా తెలియని నీతులా? అన్ని నీతులు తెలిసినవాడు, కానీ జోదం ఆడకూడదని కూడా తెలుసు. ఇంతెందుకు, ప్రతి సమస్యలో కూడా కృష్ణ పరమాత్ముడికి సహకారం తీసుకున్నావే. బావా నేను ఆడొచ్చా జోదం అని అడిగావా? అడగలేదు. అడిగితే కృష్ణ పరమాత్ముడు వద్దనే చెప్తాడు, కానీ అడగలే నువ్వు. నీ బుద్ధి పుట్టలేదు బావకు అడగాలని. జోదం ఆడకూడదని తెలుసు కూడా ఆడి సర్వం కోల్పోయినావు. తెలుసు నీకు, కానీ ఎందుకు చేశాడో తెలుసా? విధి, కర్మ. ధర్మరాజు ఆడాల్సిందే, భగవంతుడు ఆడిస్తున్నాడు. కృష్ణ పరమాత్ముడు ఏమి అన్ని సందర్భాల్లో ఎదురుపడి ఎప్పుడెందుకు ఎదురుపడలేదు? పక్కన నిలబడ్డాడు, ఆయన కనబడకుండా ఉన్నాడు. ఆయన ఆడిస్తున్నాడు. నాటకం అది, జగన్నాటకం. జగన్నాటకంలో ధర్మరాజు ఆడనన్నా అవదు, ఆడాల్సిందే, పోవాల్సిందే, అది తప్పదు. ఇలాగే మన జీవితంలో కూడా అతనితో మనం పోల్చుకుంటే ఏమర్థం అవుతుందంటే, కథలో మహాభారతంలో అందరి జీవితాల్లో కూడా కష్టాలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. నేను ఇది చేయకూడదు, నువ్వెవడో చేయకపోవడానికి. నేను ఇది చెయ్యను, నువ్వెవడో. స్వామి చేయిస్తున్నాడు నీతో, చెయ్యి. రిజల్ట్ ఆయనే, రిజల్ట్ మనకు సంబంధం లేదు. ఫలితం అయింది, పని మంది. ఇదే కర్మ అంటే, ఇదే కర్మ సిద్ధాంతం అంటే. పురాణాల మీద చాలా గ్రిప్ ఉంది సార్. చెప్పాను కదా చదివానని. కాదు, లైఫ్ లో దెబ్బ తగిలిన ప్రతిసారి అదే నేను గుర్తుకు తెచ్చుకుంటా. అదే ఒక హోటల్ రూమ్ కి వెళ్ళి ఒక బుక్ పట్టుకొని వెళ్ళిపోయి కూర్చోవడం అలవాటు అయిపోయినట్టు. 1 సంవత్సరం కాలం పడి చదివాను మహాభారతం. భయంకరమైన ధైర్యం వచ్చింది. ట్రై చేయమని చెప్తున్నాను అందరికీ. ఎవరికి కష్టం అనిపించినా సంస్కృత భాషలో వెళ్ళకండి, తెలుగు భాషలో చదువుకోండి, అర్థం చేసుకోండి. సూపర్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.